ఈ యొక్క వీడియోని 10th క్లాస్ విద్యార్థులకు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరి ముఖ్యంగా 10th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో అలాంటి వారికి మరి ఉపయోగకరంగా ఉంటుందని నేను యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని విద్యార్థులకు మరి అందించగలిగినట్లయితే వారికి త్రికోణమితులు కానీ మరి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని 2 బుక్స్ ఉన్నాయి మ్యాథ్స్లో. ఆ 2 బుక్స్ గురించి కూడా నేను వారికి తెలియజేయడం జరుగుతుంది. మరి 100కి ఆ యొక్క పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వారికి నా వంతు సహకారంగా నేను అందించాలనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థులకు మరి అందించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అండి. మరి 10th క్లాస్ విద్యార్థులకు మ్యాథ్స్ అవగాహన కోసం నాకు తెలిసిన సబ్జెక్ట్ పరంగా మ్యాథ్స్ గురించి కొన్ని చెప్పాలని యొక్క విద్యార్థులు అడిగారు. కాబట్టి విద్యార్థులకు 10th క్లాస్ వారికి ఉపయోగకరంగా ఉండడానికి నేను మ్యాథ్స్లో కొన్ని చెప్పాలని భావించాను. విద్యార్థులు మరి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 10th క్లాస్లో మ్యాథ్స్కి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2గా 2 పేపర్లుగా చేయడం జరిగింది. రేపు మెయిన్ ఎగ్జామ్లో మార్చిలో జరగబోతున్న మెయిన్ ఎగ్జామ్లో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 కలిపి ఒకే పేపర్ చేయడం జరిగింది. ఈ రెండింటి నుండి 100 మార్కులుగా క్రోడీకరించడం జరిగింది. సెమిస్టర్ 1 నుండి 50 మార్కులకు, సెమిస్టర్ 2 నుండి 50 మార్కులకు, ఈ 2 కలిపి ఒకే పేపర్గా 100 మార్కులకు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మార్చిలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మ్యాథ్స్లో కొన్ని చాప్టర్స్ వదిలేస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా రెండింటి మీద మనం చూసినట్లయితే 12 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ నుండి సుమారుగా 8 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మరి సెకండ్ పేపర్లో ఉన్నటువంటి త్రికోణమితి మరి అందులో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ వాళ్ళకి కొన్ని కష్టంగా ఉంటుందని అంటున్నారు. నేను పిల్లలకు త్రికోణమితులు ఏ విధంగా అర్థమవుతుందో వారికి సరళమైన రీతిలో నేను వారికి తెలియజేయాలని అనుకుంటున్నాను. మరి సెమిస్టర్ 1లో మరి కొన్ని లెసన్స్ ఉన్నాయి. వాటిలో గణితంలో నిరూపణ, ఈ యొక్క గణితంలో నిరూపణ గురించి మరి పిల్లలకు కొన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. గణితంలో నిరూపణ నుండి ఈ యొక్క లెసను మరి ఇప్పుడు కూడా కనీసం అందులో నుండి ఒక 7 మార్కులు రావడం జరిగింది. 7 మార్కులు అంటే అందులో ఒక 2 మార్కుల ప్రశ్న రావచ్చు, 4 మార్కుల ప్రశ్న రావచ్చు. బిట్టు నుండి ఒక 2 మార్కులు రావడం జరుగుతుంది. టోటల్గా ఈ యొక్క గణితంలో నిరూపణ గురించి 8 మార్కులు రావడం జరుగుతుంది. ఈ గణితంలో నిరూపణ అంటే సత్యాలు అసత్యాలు, సత్యాలు ఏంటి అసత్యాలు ఏంటి అన్నటువంటి దాని గురించి చూద్దాం. సత్యాలు ఏ విధంగా ఉంటాయి, అసత్యాలు ఏ విధంగా ఉంటాయి, గణితంలో నిరూపణ గురించి మనం చూద్దాం. ఇక్కడ ఏమని మనకి సత్యాలు ఏమిటి అసత్యాలు ఏంటి అన్నటువంటిది ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. వాహనాలు 4 చక్రాలు ఉంటాయి. కాంతి వేగం సుమారుగా 3 × 10⁵ km/s. నవంబర్ నుండి మార్చి వరకు కలకత్తా రహదారి మూసివేయబడింది. మానవులందరూ మరణించేవారు. వీటిలో సత్యాలేంటి అసత్యాలేంటి? సత్యం అంటే అది స్థిరంగాను శాశ్వతంగాను ఉంటుంది. అసత్యం అంటే అది జరగవచ్చు జరగకపోవచ్చు. మనం చూసాం భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు. ఇది ఒకటి బిట్టుగా కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైపులు 1 మార్క్ పెట్టిస్తాడు కాబట్టి ఇందులో నుండి రావడానికి ఒక అవకాశం ఉందన్నమాట. మరి యొక్క ప్రవచనాలు ఎల్లప్పుడూ కూడా సత్యమో అసత్యమో మనం తెలుసుకోవడానికి మరి ఈ యొక్క ఉన్నటువంటి 5 ఇవ్వబడినటువంటి వాటి గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రవచనం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఈ ప్రవచనం ఎల్లప్పుడూ సత్యం. ఎందుకంటే భూగోళ శాస్త్రవేత్తలు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని నిర్ధారణ చేశారు. భూమి ఒక గ్రహం. ఈ యొక్క గ్రహం మరి సూర్యుడు కూడా ఒక గ్రహం కాబట్టి నవగ్రహాలు 9 గ్రహాలు మనకి ఈ యొక్క శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. భూమి కూడా గ్రహం కాబట్టి ఈ యొక్క భూమి అన్నటువంటిది సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు మరి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని నిర్ధారించడం కాబట్టి ఈ యొక్క ప్రవచనం ఎల్లప్పుడూ కూడా సత్యంగానే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
రెండవది వాహనాలకు 4 చక్రాలు ఉంటాయి. ఈ ప్రవచనం అన్నటువంటి అస్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ కూడా సత్యము అసత్యం అన్నటువంటిది మనము నిర్ధారించలేము. ఎందుకంటే ఇది వాహనం అన్నటువంటిది దానిపై ఆధారపడింది కాబట్టి వాహనాలు 2 చక్రాల వాహనాలు ఉన్నాయి, 3 చక్రాల వాహనాలు ఉన్నాయి, 4 చక్రాల వాహనాలు ఉన్నాయి, 6 చక్రాల వాహనాలు ఉన్నాయి, 10 చక్రాల వాహనాలు ఉన్నాయి, 12 చక్రాల వాహనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ విధమైనటువంటి వాహనాలు కలిగి ఉన్నాయి కాబట్టి 6-7 రకాల వాహనాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాహనాలకు 4 చక్రాలు ఉంటాయి అన్నటువంటిది అది అసత్యంగా పరిగణించడం జరుగుతుంది. ఇది ఏ సందర్భంలో సత్యం అన్నటువంటిది అని కూడా మనం తెలియచేయలేం. ఎందుకంటే మరి వాహనాలకు 4 చక్రాలు ఉంటాయి అన్నటువంటిది అది అసత్యంగా మరి ప్రకటించబడుతుంది. 2 చక్రాల వాహనాలు ఉన్నాయి, 3 చక్రాల వాహనాలు ఉన్నాయి, 4 చక్రాల వాహనాలు ఉన్నాయి, 6 చక్రాల వాహనాలు ఉన్నాయి, 10 చక్రాల వాహనాలు ఉన్నాయి, 12 చక్రాల వాహనాలు ఉన్నాయి, 22 చక్రాల వాహనాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా నిర్ధారించడం చేయలేము అనమాట. మూడోది వచ్చిన తర్వాత కాంతి వేగం సుమారుగా 3 × 10⁵ km/s అని ఇక్కడ ప్రవచనం ఇచ్చారు. భౌతిక శాస్త్రవేత్తలు ధృవీకరించబడినట్లుగా ఈ ప్రవచనం ఎల్లప్పుడూ కూడా సత్యమే. ఎందుకంటే కాంతి వేగం అన్నటువంటిది 3 × 10⁵ km/s. ఒక సెకండ్కి వచ్చి కాంతి వేగాన్ని మరి యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించినట్లుగా తెలియజేస్తున్నాం. ఆ యొక్క కాంతి అన్నటువంటిది ఒక సెకండ్లో 3 × 10⁵ km/s పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా నిత్య సత్యంలో ఒకటి సత్యమైనటువంటి కాబట్టి ఇది ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటిది, ఇది ఎల్లప్పుడూ జరుగుతున్నటువంటిది కాబట్టి ఈ యొక్క మూడవది కూడా సత్యమే. కాబట్టి ఈ యొక్క కాంతి వేగం 3 × 10⁵ km/s అన్నటువంటిది సత్యమైనటువంటిది. మరి మనం చూసినట్లు నాలుగోది నవంబర్ నుండి మార్చి వరకు కలకత్తా రహదారి మూసివేయబడింది. ఈ ప్రవచనం అస్పష్టంగా ఉంది. ఎందుకంటే ఏ రహదారి సూచిస్తుందో స్పష్టంగా తెలియజేయాల. ఇక్కడ ఏమన్నాడు, మార్చి వరకు కలకత్తా రహదారి మూసిపడింది, నవంబర్ నుండి మార్చి వరకు కలకత్తా రహదారి మూసిపడింది. కాబట్టి పలానా చోట నుండి పలానా చోట వరకు ఈ యొక్క కలకత్తా రహదారి ఉంది, ఈ రహదారి మూసివేయబడింది అన్నటువంటిది స్పష్టంగా వివరంగా మరి వాళ్ళు వివరించి చెప్పడం జరగలేదు. కాబట్టి దీన్ని మనం స్పష్టంగా లేదు కాబట్టి ఇది సత్యం కాదని కూడా మనం తెలియజేసుకోవచ్చు అనమాట. మానవులందరూ మరణించేవారే అన్నటువంటిది ఒక సత్యం ఉంది. కాబట్టి ఈ ప్రవచనం కూడా ఎల్లప్పుడూ సత్యమే అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు కూడా పుట్టిన ప్రతి మానవుడు కూడా చనిపోక తప్పదు. ఈ భూమి మీద 70 నుండి 80 సంవత్సరాల వరకు జీవించిన ప్రతి మానవుడు మరి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మరి అంగవైకల్యం కలిగినటువంటి వారు కావచ్చు, ఏ టైప్ ఆఫ్ మానవుడైనప్పుడు కూడా భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా చనిపోకుండా ఉండడు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా చనిపోతాడు. ఈ ప్రవచనం కూడా సత్యమే. కాబట్టి ఇది ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది కూడా ఈ ప్రవచనం ఎల్లప్పుడూ సత్యంగానే ఉంటుంది. ఇక్కడి వరకు మనం చూసినట్లయితే ఇదొక బిట్టుగా రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక ఉదాహరణ. మనం చూసినట్లయితే రెండోది ఏమంటున్నారంటే అన్ని సమద్విబాహు త్రిభుజాలు అది సత్యమా అసత్యమా అన్నటువంటిది పరిగణించడం మరి తెలియజేయడం కోసం జరుగుతుంది. మరి కొన్ని సమద్విబాహు త్రిభుజాలు సంబాహు త్రిభుజాలుగా ఉంటాయి. అన్ని సమద్విబాహు త్రిభుజాలు సంబాహు త్రిభుజాలుగా ఉంటాయి. కొన్ని అకరణీయ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు. కొన్ని సంఖ్యలకు వచ్చిన తర్వాత అకరణీయ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు ఎలా ఉంటాయి, అకరణీయ సంఖ్యలు ఎలా ఉంటాయి అన్నటువంటిది మనం ఈ యొక్క సంఖ్యల గురించి మనం తెలుసుకోవాలంటే మరి ముఖ్యంగా నేను 10th క్లాస్ విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొంతమందిని అడిగినప్పుడు వారు 20 టేబుల్స్ వరకు కూడా ఇప్పుడున్నటువంటి వారిలో చాలామంది విద్యార్థులకు రావటం లేదు. ఇది నిజమెరిగిన సత్యం. కొంతమందిని అడిగితే మాకు 16 టేబుల్స్ వచ్చు, నాకు 18 టేబుల్స్ వరకు వచ్చు, మాకు 15 టేబుల్స్ వరకు వచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రతి ఒక్క విద్యార్థి అన్నటువంటి వారు కంపల్సరీగా మనం రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళాలన్నా, పై చదువులకు వెళ్ళాలన్నా మనకి బేసిక్ ఈ టేబుల్స్ కనుక 2 నుండి 20 టేబుల్స్ వరకు కనుక వచ్చినట్లయితే మరి ఆ యొక్క మల్టిప్లికేషన్లో కానీ, డివిజన్లో కానీ, సబ్ట్రాక్షన్లో కానీ మరి ప్రతి ఒక్క దానిలో కూడా టేబుల్స్ వస్తేనే మనం చేయగలడానికి అవకాశం ఉంటుంది. టేబుల్స్ రాకుండా ఏం కూడా చేయలేం. మూడోది మరి స్క్వేర్స్, క్యూబ్స్ ఉంటున్నాయి.
ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అడిగినప్పుడు మన యొక్క అకర్ణీయ సంఖ్యల్లో కానీ మరి పూర్ణాంకాల్లో కానీ కరణీయ సంఖ్యల్లో కానీ ప్రతి దానిలో కూడా ఈ మనం ఈ యొక్క స్క్వేర్స్ను చేయడానికి అక్కడ నుండి 1-2 బిట్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా స్క్వేర్స్ నేర్చుకోండి. స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్ = 1, 2 స్క్వేర్ = 4, 3 స్క్వేర్ = 9, 4 స్క్వేర్ = 16, 5 స్క్వేర్ = 25, 6 స్క్వేర్ = 36, 7 స్క్వేర్ = 49. ఈ విధంగా మరి స్క్వేర్స్ వచ్చేవరకు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా 30 స్క్వేర్స్ వరకు వాళ్ళు కంటిన్యూగా నిద్రపోతున్నా లేపి మనం అడిగితే చెప్పగలిగినట్టుంటే స్క్వేర్స్ మీద వాళ్ళు 2 బిట్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వారు ఇలాంటి మరి బిట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చేయడానికి శాయశక్తిలో వాళ్ళు ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా క్యూబ్స్కి వచ్చేవరకు 1 క్యూబ్ = 1, 3 క్యూబ్ = 27, 4 క్యూబ్ = 64. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా సుమారుగా క్యూబ్స్లో 1 నుండి 15 క్యూబులు కనుక నేర్చుకున్నట్లయితే వారికి ఎక్కడ ఏం చేయాలన్నప్పుడు కూడా ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మ్యాథమెటిక్స్లో ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యొక్క స్క్వేర్స్ క్యూబ్స్ 20 వరకు టేబుల్స్ కనుక నేర్చుకున్నట్లయితే రేపు 10th క్లాస్ తర్వాత వారి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఈ 10th క్లాస్ అనేటువంటిది వారి బేసిక్. ఇంటర్మీడియట్కి వెళ్ళినా డిగ్రీకి వెళ్ళినా ప్రతిదాని కూడా మరి వారికి బేసిక్గా ఉంటుంది. మరి ముఖ్యంగా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 10th క్లాస్లో నాకు 75 మార్కులు వచ్చినాయి, నాకు 80 మార్కులు వచ్చినాయని చెప్పుకున్నటువంటి విద్యార్థులు కొన్ని చాప్టర్స్ ఎక్కిన వాళ్ళు వదిలేస్తున్నారు, ఛాయిస్గా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి రావు కాబట్టి కొన్ని చాప్టర్స్ వాళ్ళు వదిలేసి వాళ్ళకి వచ్చిన చాప్టర్స్ మట్టుకి వాటి మీద గ్రిప్ పెట్టుకొని 7-8 సబ్జెక్టులు మంచి గ్రిప్ పెట్టుకొని 7-8 చాప్టర్లు గ్రిప్ పెట్టుకొని వాటి నుండి 70-80 మార్కులు తెచ్చుకున్నారు. మరి మిగిలినటువంటి సబ్జెక్టులు ఉదాహరణ మనకు తీసుకున్నట్లయితే టెక్నానోమీటర్ మరి సమితుల సంబంధాలు తీసుకున్నట్లయితే ఈ ఇంటర్మీడియట్లో ఉంటున్నాయి అన్నమాట. ఒక టెక్నానోమీటర్ మీదే మ్యాథ్స్లో 75 మార్కులు రావడం జరుగుతుంది. ఇక్కడ మన విద్యార్థులు చేసేటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే నాకు 10th క్లాస్లో 75 మార్కులు 80 మార్కులు వచ్చినాయి కాబట్టి నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటా. ఎంపీసీకి వెళ్తాడు. ఎంపీసీకి వెళ్ళిన తర్వాత ఇతను 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత త్రికోణమితి గురించి తెలియదు, టెక్నానోమీటర్ ఛాయిస్గా వదిలేసుకుంటారు. మరి మాత్రికలు ఉన్నటువంటి అంత ముందు ఉన్నాయి, ఇప్పుడు తీసేశారు, వాటిని కూడా ఛాయిస్గా వదిలేసుకుంటారు. సాంఖ్యక శాస్త్రం నుండి కనీసం 7-8 మార్కులు వస్తాయి, ఇవి చేయగలుగుతారు. మరి టెక్నానోమీటర్ సంగతి ఉంది. టెక్నానోమీటర్కి వచ్చిన తర్వాత మ్యాథ్స్లో ఇంటర్మీడియట్లో ఒక పేపర్ ఉంటుంది, 1B పేపర్ ఉంటుంది. ఆ 1B పేపర్ మొత్తం కూడా టెక్నానోమీటర్ మీద ఉంటుంది. అప్పుడు ఈ యొక్క మ్యాథ్స్లో త్రికోణమితి చేయలేనటువంటి వారు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాథ్స్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నేను 10th క్లాస్ విద్యార్థులకు మరి త్రికోణమితి గురించి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. అది చెప్పాలంటే బోర్డు కావాలి కాబట్టి ఈ యొక్క త్రికోణమితి సమితులు మరి యొక్క గణితంలో సమితుల గురించి ఫస్ట్ క్లాస్ వీడియో నేను చేస్తున్నాను. మరి నెక్స్ట్ క్లాస్ వీడియో నుండి నేను త్రికోణమితి చెప్పాలంటే బోర్డు కావాలి కాబట్టి ఆ బోర్డు మీద ఉండి తెలియజేస్తాను. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క విద్యార్థులకు 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థులకు ఫార్వర్డ్ చేయండి. వారికి ఉపయోగకరంగా ఉంటుంది, వారు నేర్చుకుంటారు. తెలియనటువంటి కొన్ని విషయాలన్నా వారికి బోధపడతాయని నేను తెలియజేయటం తప్ప రెండో విషయం ఏమీ కూడా లేదు. నాకు తెలిసినంత వరకు నేను తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే ప్రిఫరెన్స్ చేస్తున్నాను. బయట వేరేటువంటి ఆదర్శ బుక్ కాదు, కానీ గవర్నమెంట్ వారి యొక్క తెలుగు అకాడమీ బుక్స్ నుండి నేను స్టడీ చేసి వాటిని అవగాహన చేసి మరి యొక్క మ్యాథ్స్లో మరి 3-4 విధాలుగా ఒక్కొక్క సమ్ని చేయడానికి ఆ యొక్క పద్ధతులు ఉన్నాయి. ఆ యొక్క వాటి నుండి కూడా నేను 1-2 పద్ధతులు మాత్రమే స్టూడెంట్స్కి తెలియజేస్తాను. ఎందుకంటే సమయం లేదు కాబట్టి మార్చిలో జరగబోతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్కి పిల్లలు సిద్ధపాటు కడుతున్నారు కాబట్టి నా వంతు సహకారంగా వాళ్ళకి నేను మ్యాథ్స్ చెప్పాలనుకున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోను మరి 10th క్లాస్ చదివేటువంటి వారికి ఫార్వర్డ్ చేయండి, వారికి ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో మీరు